ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో గల అమ్మ ఆశ్రమంలో వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి సందర్భంగా ఉయ్యూరు జయప్రకాష్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకుడు హేమంత్ చంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజు అమ్మ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరి ఉయ్యూరు జయప్రకాష్ గారు అండ్ కమిటీ అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి వీళ్ళకి అన్నదానం చేసి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అట్టడుగు వర్గాల ఆశయజ్యోతి వంగవీటి మోహన్ రంగ గారు ఏ అట్టడుగు వర్గాలు ఏ భోజనం లేక బాధపడుతూ ఉన్నారు, ఎవరికి ఏ ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు అని ఆలోచించే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆధారం లేని వాళ్ళు అమ్మ ఆశ్రమంలో ఉన్నారు. మరి 36వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా కడుపు నిండా భోజనం పెడదాం అనేటటువంటి మంచి ఆలోచనతో మరి వాళ్ళ ఉయ్యూరు జయప్రకాష్ గారు మన ఆశ్రమం దగ్గరికి వచ్చి వీళ్ళందరికీ కూడా మన అమ్మ ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఎందుకంటే అట్టడుగు వర్గాల కోసమే ప్రాణాలు అర్పించారు ఆయన. మరి ఆ రోజున ఇళ్ల స్థలాలు విజయవాడలో క్రిస్తురాజపురం ఆ ఏరియా మొత్తం కూడా ఇళ్ల స్థలాలు వాళ్ళకి అట్టడుగు వర్గాలకి ఇవ్వలేదని, మీరు ఇచ్చే వరకు నేను దీక్షలోనే కూర్చుంటానని ఆయన అమర నిరాహార దీక్షలో కూర్చోవటం, ఆయన అక్కడే మరి కొంతమంది దుష్టశక్తుల చేతిలో ఆయన చనిపోవటం జరిగింది. ఆ రోజు నేను కూడా విజయవాడలోనే ఉన్నాను. నేను లారీ డ్రైవర్గా పనిచేసేవాడిని. ఆ రోజుల్లో బెంగళూరు నుంచి కలకత్తా లోడ్ వేసుకొని వచ్చి భవానీపురం లారీ స్టాండ్లో లారీ పెట్టి ఉన్నా. ఈ లోపల పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే రంగగారిని ఇలా జరిగింది అని చెప్పేసి గొడవలు జరిగినాయి. ఆ రోజు నేను అక్కడ ఉన్నాను. మరి అటువంటి మహానుభావుడు అందరినీ ఆదరించి మాకంటూ ఒక పెద్ద దిక్కు ఉందనుకున్నటువంటి మహానుభావుడు ఆ పెద్ద దిక్కు లేకుండా పోవటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నేను 3 సార్లు ఆయన్ని కలవటం జరిగింది. ఒకళ్ళు ఎరువు కట్టలు పోగొట్టుకొని భార్య పుస్తుల తాడు తాకట్టు పెట్టి పాత బస్ స్టాండ్ విజయవాడలో ఎవరో పట్టుకుపోయారండి, నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల అని ఏడుస్తూ ఉంటే మరి ఆ రోజున రంగగారి దగ్గరికి సార్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా జరిగింది, ఇతను భార్య పుస్తుల తాడు తాకట్టు పెట్టి తెచ్చుకున్నాడు, 6 యూరియా కట్టలు పోయినాయి, మరి చిన్న పేద రైతండి అని చెప్తే వెంటనే మరి ఆయన ఫోన్ చేసి ఆ ఏరియాకి అతనికి ఇచ్చేయండి, ఆ ఏరియాలో ఇటువంటి పని చేసేవాళ్ళు ఎవరో తప్పు పనులు వాడిని ఎవడో నేను చెప్పానని చెప్పి అక్కడ పెట్టేయమని చెప్తూ, లేకపోతే వాడి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పి హెచ్చరించారు ఆయన ఫోన్లో. మరి మేము వెళ్ళిన పావు గంటలోనే అతనికి మందు కట్టలు యూరియా కట్టలు దొరికినాయి. ఇటువంటి 2-3 సన్నివేశాలు ఆయన కాపాడటం జరిగింది. మరి అటువంటి మహానుభావుడు పెద్ద దిక్కైనటువంటి మోహన్ రంగారావు గారు ఆత్మకి శాంతి చేకూరాలని, మరి ఆయన లేనప్పటికీ ఆయన చనిపోయిన టయానికి పుట్టి కూడా లేనటువంటి జనరేషన్ పిల్లలు కూడా ఇవాళ ఆయన చేసినటువంటి మంచి పనులు విని మరి దశలవారీగా పళ్ళు పంచి పెట్టడం, రొట్లు పంచి పెట్టడం హాస్పిటల్లో, అలాగే రక్తదాన కార్యక్రమాలని ఇలా ఆశ్రమాలకు వచ్చి భోజనాలు పెట్టడం లాంటివి కూడా మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఇటువంటి మంచి పనులు ఎన్నో చేసుకొని వెళ్ళి మరి అట్టడుగు వర్గాలకి ఏమీ తెలియని వాళ్ళని ఆదరించి ఇటువంటి అన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే మన కరోనా టైంలో కూడా బంధువులే కరోనా వచ్చి చనిపోయడానికి దగ్గరికి వెళ్ళిన టైంలో కూడా ఎంతోమంది కరోనాతో చనిపోయినటువంటి ఆ బాడీల దగ్గరికి వెళ్ళి ఉయ్యూరు జయప్రకాష్ గారు ఆయన బృందాన్ని అమ్మటి పెట్టుకెళ్ళి అంత్యక్రియలు చేయటం జరిగింది. మరి అటువంటి ప్రాణత్యాగం, అది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ప్రాణత్యాగం కింద లెక్కే. మరి అటువంటి చోటుకి వెళ్తే చనిపోతామేమో అనేది అందరూ భయంతో చనిపోయారు. మరి అటువంటిది తన జీవితాన్ని త్యాగం చేసి మరి ఎన్నో బాడీలు ఆయన అంత్యక్రియలు చేశారు. ఇప్పటికీ కూడా ఇప్పుడే ఆయన ఒకళ్ళ ఇంట్లో పెద్ద పాము వెళ్తే ఇక్కడ పక్కన గెస్ట్ హౌస్లో ఇప్పుడు ఇంతకుముందు నేను చూస్తున్న అటు వెళ్తున్నారు ఏంటనంటే ఆయన అటు వెళ్ళి ఆ పాముని ఆ కుటుంబం భయభ్రాంతులకి గురవ్వకుండా వాళ్ళని ఆ కుటుంబాన్ని మీరు హ్యాపీగా ఉండండి అని ఆ పాముని పట్టి మరి అడవిలో వదిలిపెట్టి మళ్ళీ మన ఆశ్రమం దగ్గరికి వీళ్ళందరినీ తీసుకొని రావటం జరిగింది. మరి అన్ని కుటుంబాలకి తోడుగా మీకెందుకు నేనున్నాను అనే పద్ధతిలో ఉన్న మన ఉయ్యూరు జయప్రకాష్ గారికి, వారి బృందానికి, అలాగే ఈ కమిటీకి ప్రత్యేక అభినందనలు అమ్మ ఆశ్రమం తరఫున తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉయ్యూరు జయప్రకాష్ అండి, జనసేన పార్టీ తిరుగు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంగా పేదలైనటువంటి అనాథలైనటువంటి ఈ అమ్మ ఆశ్రమంలో
ఇక్కడ కొలువుదీరినటువంటి 10 మంది అనాథలకి ఇవాళ భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే తిరువూరులో ఉన్న అన్యాయాలలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా యొక్క కమిటీ ఉందండి. వాళ్ళందరూ సహకారాలతో మేము ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించాం. ముందు కూడా పేదలకు అండగా ఉంటాం. రంగా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తాం. ఈ అవకాశం ఇచ్చిన మన రవిచంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్.